యమునా తీరాన వెలిసిన మధుర భూమి సాధారణ నగరం కాదు. ఇది భూలోక వైకుంఠానికి ద్వారం అన్నట్లుగా భక్తుల హృదయాల్లో నిలిచిన పవిత్ర క్షేత్రం. ఇదే నేలపై కంసుని కారాగారంలో అష్టమ సంతానంగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు అవతరించారు. అర్ధరాత్రి వేళ అంధకారాన్ని ఛేదిస్తూ దివ్యప్రభ వెలిగింది. బంధించిన తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. కాపలాదారులు నిద్రలో మునిగిపోయారు. వసుదేవుడు బాలకృష్ణుడిని తన తలపై మోసుకొని ఉప్పొంగిన యమునా నదిని దాటిన ఆ క్షణం భక్తికి పరమ ఉదాహరణ. నేడు ఆ కారాగార స్థలమే కేశవదేవ ఆలయంగా భాసిల్లుతోంది. పక్కనే నిలిచిన శ్రీకృష్ణ జన్మస్థానం ప్రతి భక్తునికి ఆ దివ్య రాత్రిని గుర్తు చేస్తుంది. సప్త మోక్షపురుల్లో ఒకటైన ఈ క్షేత్రం జనన మరణ చక్రం నుంచి విముక్తిని ప్రసాదిస్తుందని శాస్త్రవాక్యం. ఇక్కడి గర్భగృహంలో నిలబడి భక్తితో కళ్ళు మూసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ ఉన్నవి రాతి గోడలు కాదు, యోగమాయ సాక్షిగా నిలిచిన చరిత్ర శ్వాసిస్తున్నట్టుగా అనిపిస్తుంది. జన్మాష్టమి వేళ ఈ ప్రాంతం నాదమయమై గోవింద అనే నినాదాలతో మారుమోగుతుంది. అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మస్వరూపుడు అవతరించి లోకాన్ని రక్షిస్తాడన్నది మధుర చెబుతున్న మధురమైన సత్యం.